ఈ సంవత్సరం దేశీయ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగానికి చేదు అనుభవమే మిగిల్చింది. రాజకీయ, ఆర్థిక అనిశ్చితితో అమెరికా, యూరోపియన్ కంపెనీలు ఐటీ ఖర్చులు తగ్గించేశాయి. దాంతో ఈ దేశాల నుంచి భారత కంపెనీలకు వచ్చే ఐటీ ప్రాజెక్టులు తగ్గిపోయాయి. ఈ దెబ్బతో దేశీయ ఐటీ కంపెనీల్లో 2023తో పోలిస్తే ఈ ఏడాది నియామకాల జోరు 7% తగ్గింది. ఇది కూడా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఆదుకోబట్టి మాత్రమే సాధ్యమైంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు జరిగిన ఐటీ కొలువుల నియామకాల్లో 52.6% వాటా జీసీసీలదే. కొత్త ప్రాజెక్టులు పెద్దగా రాకపోవడంతో ఐటీ కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్లు భారీగా తగ్గించాయి. కొన్ని కంపెనీలైతే ఎంపికైన అభ్యర్థులకు ఇచ్చిన ఆఫర్ లెటర్లన్నీ ఏదో ఒక పేరుతో వెనక్కి తీసుకున్నాయి, లేదా ఉలుకు పలుకు లేకుండా సస్పెన్స్లో పెట్టాయి. దీంతో ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా 2023తో పోలిస్తే ఈ ఏడాది ఫ్రెషర్ల నియామకాలు 2 నుంచి 15% మాత్రమే పెంచాయి. 2023లో ఐటీ రంగంలో నియామకాలు తగ్గిన కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి డొమైన్స్లో పట్టున్న నిపుణులకు మాత్రం మంచి అవకాశాలే లభించాయి. ఈ నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల నియామకాలు గతేడాదితో పోలిస్తే 2024లో 39% పెరిగాయి. ఈ డొమైన్స్లో పట్టున్న నిపుణులు దొరక్క చాలా ఐటీ కంపెనీలు ఉన్న ఉద్యోగులకే పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తున్నాయి. ఇక మంచి అనుభవం ఉన్న మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగుల నియామకాలు గతేడాదితో పోలిస్తే 35% పెరిగాయి. ఇదిలా ఉంటే ఐటీ కంపెనీల వైఖరిలోనూ మార్పు కనిపిస్తోంది. గతంలో ఈ కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాలపైనే దృష్టి పెట్టేవి. ఇవే కంపెనీలు ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలపైన దృష్టి పెడుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు స్థానికంగా నిపుణులైన ఉద్యోగులు పుష్కలంగా దొరకడము ఇందుకు కారణం. దీంతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ద్వితీయ శ్రేణి నగరాల్లోని ఐటీ కంపెనీల నియామకాలు 48% పెరిగాయి. మరోవైపు భారత ఐటీ కంపెనీలకు 2025 సంవత్సరం మాత్రం ఆశావహంగానే కనిపిస్తోంది. అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముగియడం, యూరోపియన్ ఆర్థిక వ్యవస్థలు గాడిన పడ్డం ఇందుకు ప్రధాన కారణం. దీంతో వచ్చే జనవరి నుంచి పెద్ద కంపెనీలకు మళ్లీ ప్రాజెక్టుల రాక పెరగనుందని టీమ్లీజ్ ఎడ్టెక్ తెలిపింది. ఆ తర్వాత చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఐటీ కంపెనీలు ఇప్పటికే డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్ నిపుణుల కోసం అన్వేషణ ప్రారంభించాయి. వ్యాపార అవకాశాలను దొరకపుచ్చుకోవాలంటే ఏఐ వంటి అధునాతన టెక్నాలజీలను వేగంగా అందిపుచ్చుకోక తప్పదని నిపుణులు చెబుతూ వస్తున్నారు. ఈ విషయంలో ఏమాత్రం వెనుకబడ్డా ఐటీ రంగంలో మనగలగడం కష్టమన్నారు. దీంతో ఈ అధునాతన టెక్నాలజీపై పట్టున్న నిపుణుల నియామకాలు గతేడాదితో పోలిస్తే 2025లో 30 నుంచి 35% వరకు పెరుగుతాయని మార్కెట్ వర్గాల అంచనా. ఐటీ పరిశ్రమ మొత్తంగా చూసినా 2025లో నియామకాలు 15 నుంచి 20% పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. అయితే ఏఐ, ఎంఎల్ టెక్నాలజీల కారణంగా ఐటీ రంగంలో కొన్ని ఉద్యోగాలు మాయమయ్యే ప్రమాదము పొంచి ఉంది.